తెలుసుకోవద్దు నువ్వు ఇవన్నీ మాత్రం ధర్మం కాదండి. నేను చెబుతున్నా నిజంగా ఇక్కడ ఉన్న ప్రతి మనిషికి తెలుసు మేమెవరూ కూడా మా హక్కుల కోసం పోరాడాలనే, కానీ నేనైతే వ్యక్తిగతంగానో లేకుంటే ఏమన్నా మేము చెడు పనులు తప్పుడు పనులు చేసేవాళ్ళం కాదు. మీరు మాకు అన్యాయం చేస్తున్నా సరే మీరు అన్యాయం చేస్తున్నారనే సంగతి మీకు తెలుసు. అయినా కూడా వాళ్ళెవరూ మిమ్మల్ని మాట అంటున్నా చేసుకోపో మేము చేయాల్సిన డబ్బులు మాకున్నాయి. మేము ధర్మంగా న్యాయస్థానానికి వెళ్తాం, మా హక్కు కోసం మేము పోరాటం చేస్తాం తప్ప మిమ్మల్ని ఎవరో మేమేమో అనం. కాకపోతే చదువుతున్నారు, డిగ్రీ చదువుతున్న నీతి న్యాయం కోసం నిలబడలేవా? నీ డైరెక్టర్ నీకు ఉద్యోగం లేకపోతే ఏదో ఉద్యోగం లేవా? అదే నీకు పర్మనెంట్ జాబా ఈ ఉద్యోగం? అదే మూడు బట్టలు పట్టే ప్రాంతాలు, ఇంత కరపాడే ప్రాంతాలు ఉన్న అసలు మీరు కాలనాడు చేసేటప్పుడు ఏంటి? ఇప్పటికైనా మీరు చేయండి. నేను చెబుతున్నా ఉన్నానండి, మీరు ల్యాండ్ మనందరం కూడా రాజధానికి అనుకూలము, రాజధాని కావాల్సిందే. దాని అర్థం పేదవాడికి చట్టం ప్రకారం, రైతుకి చట్టం ప్రకారం, పేదవాడికి రాజ్యాంగంలో రాసినటువంటి నేను నా రెస్పాండెన్స్ కోర్టులో 2 సంవత్సరాల తర్వాత మీరు మీడియా ముందు నోట్ చేస్తున్న పని లేదు. సిఆర్డిఏలో పూర్వం నుంచి కమిషనర్ దాకా కూడా పేదవాడికి పూర్తికి అన్యాయం చేసిన వాళ్ళ ప్రతి లిస్టు తీసుకుంటాము. మేము ఎందుకు గవర్నమెంట్ ఉద్యోగం చేసామనే దాంట్లో కష్టం చెప్తా ఉన్నాయి. భూమి తీసుకోండి, ఇల్లు తీసుకోండి. మీరే చెప్పారు ల్యాండ్ పూలింగ్ అనేది నిర్బంధం కాదు, మీ ఇష్టం అని చెప్పేసి ఒక్క సెంటు కూడా నేను ల్యాండ్ అక్విజిషన్ కింద తీసుకోవాలని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆయన ఎన్నో తీసుకుంటా ఉన్నాము. మీరు అన్న మాటల ప్రకారం కట్టుబడి ఉండమని చెప్పుకుంటా ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా పత్రాలు ఈపీ గారు 2 కట్టడం నేను రాజకీయ అవుతున్న రెండోది ముందు పేదవాళ్ళకి అండగా నిలబడే మనుషులు మా పదవి కాలం అయిపోయిన తర్వాత సరే ఈపీ గారు ఎదుగుతారు గుర్తుంచుకోండి. ధర్మ న్యాయం చేస్తే మాత్రం చేసేంతవరకు కూడా నేను నా కోసం మీరు సార్ చెప్పారు కాబట్టి తప్పులు చేస్తున్నారు సర్వేలు అని చెప్పి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం వచ్చాను. ఇదిగో 274 సర్వే నంబర్లో రోడ్డు మధ్యలో ఉండాలంటే మీరు మొత్తం ఉన్న స్థలాలందరికీ ఎట్లా రోడ్డు ఎట్లా ఇస్తారండి? ఎట్లా ఇస్తారు? మాకెవరికి ఇవ్వలేదు మరి. బహిరంగ మార్కెట్ లో 1,25 లక్షల రేటు జరుగుతుందని ఇక్కడ సిఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ గారికి కానీ ఇక్కడికి వచ్చిన చంద్రకేశ్వర గారికి కానీ ఎమ్మెల్యే గారితో సహా ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా తెలుసు బహిరంగ మార్కెట్ రేటు ఇది అని. ఈ గ్రామంలో రాజధాని సిఆర్డీఏ రాకముందు రేటు ఎంతో మీకు తెలుసా? దాదాపు 2.5 కోట్ల రూపాయల భూమి. 2 ఈ రిజిస్టర్ ఆఫీసులు వీళ్ళందరూ మేనేజ్ చేసి 6 లక్షలు 7 లక్షలు పెట్టుకోండి కనీసం పెంచకుండా కేంద్ర గవర్నమెంట్ కి 1,500 1,600 కనీసం ట్యాక్స్ ఎగ్గొట్టించారు. 1,500 ట్యాక్స్ ఎగ్గొట్టించిన సంగతి బహిర్గతం కాదా? రాష్ట్రం మొత్తం రైతులు అప్పుల పదవి వేసుకుంటా ఉంటే ముఖ్యమంత్రికి రెవెన్యూ శాఖకి జరిగింది కాబట్టి ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ నిర్భయంగా అది రాసి మినిట్స్ లో రాసి అందుకు అనుగుణంగా 2014లో వచ్చి మన 3వ తారీఖు 2 తీర్మానాలు కాదని సిఆర్టీ అధికారులకు అందజేయడం జరిగింది. మీటింగ్ ఎవరి రైతులందరూ కూడా పరిష్కరించడం జరిగింది. ఈ విషయాన్ని రైతులు నమోదు చేయడానికి కోరుతా ఉన్నాం. ఈరోజు నిడమర్రు గ్రామంలో ఎస్ఐఏకి సంబంధించి ఈపీటీఆర్ఐ వాళ్ళు మళ్ళా తిరిగి ఈ గ్రామంలో మేము సర్వే చేయాలి, దీని మీద మీటింగ్ పెట్టాలని చెప్పేసి ఈ రోజున సభను ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఏవైతే నివేదికలు ఇచ్చారో ఆ నివేదికల్లో తెలుగులో ఇవ్వాల్సిన నివేదిక సగం తెలుగులోను సగం ఇంగ్లీష్లోనూ ఇవ్వటం జరిగింది. రెండవది గ్రామంలో మొత్తం 1900 పైచిలుకు కుటుంబాలు ఉంటే 900 కుటుంబాలే ఉన్నాయి. దాంట్లో 387 కుటుంబాలను మాత్రమే మేము సర్వే చేశాము. వాళ్ళల్లో 88% మంది దీన్ని ఒప్పుకోలేదు, వ్యతిరేకించారని చెబుతూనే మళ్ళీ ఈ రోజున
ఈ ఈపీటీఆర్ఐ వాళ్ళు మళ్ళీ రీసర్వే చేస్తున్నాం ఎస్ఐఏదని చెప్పి చెప్పడం వెనకమాల ఉన్న ఉద్దేశం ఏంటంటే 2013 భూసేకరణ చట్టానికి ఫైనల్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వాలి అని అంటే ఇవన్నీ మ్యాండేటరీగా చేయాలి. ఏదో మొక్కుబడిగా చేస్తూ ఉన్నారు తప్ప ఇది నిజంగా యాక్ట్ ప్రకారం మాత్రము ఉన్న వాస్తవాలను వెలువరించడానికి మాత్రం వీళ్ళు చేయట్లేదనేది ఈ రోజున చాలా సుస్పష్టంగా తెలిసింది. గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా సిఆర్డీ అధికారులకి చాలా స్పష్టంగా చెప్పారు. ఏం చెప్పారంటే ఎస్ఐ వాళ్ళు చేయాల్సిన ఎస్ఐని ఈపీటీఆర్ఐ వాళ్ళు సరిగా చేయలేదు. మళ్ళా తిరిగి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి వెళ్ళి ఎస్ఐఏ రిపోర్ట్ చేసిన తర్వాతే ఈ సభను మళ్ళీ తిరిగి నిర్వహించండి అని చెప్పి చెప్పటం, దానికి సమ్మతించినటువంటి సిఆర్డీ అధికారులు అదేవిధంగా ఈ రోజున మినిట్స్ బుక్లో రాయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ చాలా స్పష్టంగా చెబుతా ఉన్నాము. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 3 పంటలు పండే ప్రాంతాన్ని తీసుకోవడానికి వీలు లేదు. ప్రభుత్వం మొండిగా చంద్రబాబు నాయుడు ఎన్ని విధాలుగా ప్రయత్నించి పేదవాడి భూమిని 3 పంటల పండే భూమిని లాక్కుంటే మాత్రం సహించేది లేదు. న్యాయస్థానం ఇప్పటికే ఈ నిడమరు గ్రామానికి పక్కన ఉన్నటువంటి పెనుమాక గ్రామానికి సంబంధించి రైతుకి పేదవాడికి అండగా నిలబడింది. అదేవిధంగా ఖచ్చితంగా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ఈ నిడమరు గ్రామానికి సంబంధించినటువంటి రైతులకి పేదవాళ్ళకు కూడా అండగా నిలబడుతుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం.